ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నేను సాంగ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిన నా ఛానల్లో. ఓకే. అంటే మీరు ఎదుగుతున్నారు అనేసి మీ పైన రూమర్స్ కూడా చాలా క్రియేట్ అవుతున్నాయి. ఇక ముందుకెళ్తుంటే చాలామంది వెనకాల చెప్తుంటారు కదండి, ఇక అవన్నీ మనం పట్టించుకోవద్దు అంతా. అవన్నీ పట్టించుకుంటే ఇంకా మనం ముందుకెళ్ళలేం. మనం ముందుకెళ్తున్నాం, మన వెనకాల రూమర్స్ చెప్తున్నారంటే వాళ్ళు మన వెనకాల ఉన్నట్టే, మనం ముందున్నట్టే కదా. సో మనం వాళ్ళ వెనకాల చూస్తే మనం కూడా ఆగిపోతాం. మనం వాళ్ళని చూడకుండా మనం ముందెళ్ళిపోతే ఇంకా మనం ముందుకెళ్తాం కాబట్టి. కానీ మనం ఎంత మాట్లాడినా కూడా మనం ఒక టైంలో మనం కూడా బాధ అనిపిస్తుంది, మనం కూడా డిప్రెస్ అవుతాం, మనుషులమే కాబట్టి. సో మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? నేనంతా ఏం పట్టించుకోనండి, నిజం చెప్తున్నా కదా. నేను మస్తు చిల్లు ఉంటాను నేను. ఇవన్నీ నాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చిందా, నాకు ఎవరైనా ఇట్లా అన్నారా, నాకు అట్లా అన్నారా, ఏం పట్టించుకోలేదు. నా సాంగ్స్కి ఇప్పటివరకు నేను ఎక్కువ సాంగ్సే నేను అప్లోడ్ చేశాను కాబట్టి నా సాంగ్స్కి 99% పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, 99% లైక్సే ఉంటాయి. నా ఛానల్ ఓపెన్ చేసిన మొత్తం ఆల్ ఓవర్ ఛానల్లో 99% లైక్ అని వస్తుంది, అంటే ఆడియన్స్. అది 0.01% అన్లైక్ చేసే వాళ్ళు ఉంటారు అంతేగాని వాళ్ళ కోసం నేను ఎందుకు పట్టించుకోనండి. నాకు 99% నాకు అంతమంది నాకు లవ్ షవర్ చేసే వాళ్ళు అంతమంది ఉంటే నేను నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తాను నేను వాళ్ళ కోసం. నేను పబ్లిక్కి ఏం కావాలో నేను అది ఇవ్వడానికే నేను ఉన్నా. సో పబ్లిక్ అది మంచిగా యాక్సెప్ట్ చేసుకుంటుంది. నేను ఛాలెంజింగ్ టైటిల్స్ నేను చూస్ చేసుకుంటా. ఇప్పుడు హౌలగాని బ్రో అని నేను చూస్ చేసుకున్నా, ఛాలెంజింగ్ అది. ఈ సాంగ్ ఒకవేళ మంచిగా వెళ్ళకపోతే నాకు మస్తు ట్రోల్ చేస్తుండే, అవును వీడు అవలగాడే, అవును వీడు అవలగాడే అని చేస్తుండే. కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేసుకున్నారు, వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, అవునన్నా నేను అవలగానే అన్నా, అవునన్నా నన్ను ఒక అమ్మాయి అవలగానే చేసిందన్న, అవును నేను అవలగానే అయినా లవ్ చేసి అని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. అంటే అట్లా కనెక్ట్ చేపిస్తాను పబ్లిక్. సో అంతా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు నేను నెగిటివ్గా చెప్పే వాళ్ళ గురించి ఏం ఆలోచించను. ఓకే. ఇప్పుడు మీరు యాక్టర్గా కూడా రాబోతున్నారు ఒక మూవీలో, నెక్స్ట్ ప్రొడ్యూసర్, అంటే ప్రొడ్యూసర్ అంటే నా సింగర్, ర్యాపర్, రైటర్ కూడానా? అవునండి, రైటర్. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు రెస్టారెంట్ పెట్టారు, మీ లైఫ్, మీ ర్యాపింగ్ లైఫ్. ఇప్పుడు మా డాడీ నేను ఇద్దరం కలిసి రెస్టారెంట్ మేనేజ్ చేస్తున్నాం. ప్లస్ అక్కడ వర్కర్స్ కూడా ఉంటారు కాబట్టి అంత ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. డాడీ మార్నింగ్ అట్లా చూసుకుంటాను, నేను ఈవినింగ్ చూసుకుంటాను రెస్టారెంట్. సో మార్నింగ్ ఏమైనా పనులు ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఇది మార్నింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చి నేను చేసుకుంటాను అట్లా. ఓకే.